నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. హైదరాబాద్ నగర వాసులను వరుణుడు వదలడం లేదు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఎల్బీ నగర్, వనశ్రీపురం, హైత్ నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్, నాగోల్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్ నగర్, మీర్పేట్లో భారీ వర్షం కురుస్తోంది. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ ను వరుణుడు వదలడం లేదు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. గత 3 రోజులుగా ఇదే ఒరవడి కొనసాగడంతో నగర జనజీవనం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. ఇక అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ వర్షం కంటిన్యూ అవుతుంది? శివ, హైదరాబాద్ నగరంలో ఎల్బీ నగర్, ఉప్పల్, బోడుప్పల్, మలక్పేట్, చాదర్ఘట్, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ పలు ప్రాంతాల్లో అయితే వర్షం గత 2 గంటలుగా అయితే నాన్ స్టాప్ గా కొట్టుతుంటే వాహనదారులు అదేవిధంగా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 3 రోజులుగా వరుణుడు హైదరాబాద్ ని వీడకుండా ప్రతిరోజు సాయంత్రం దాదాపుగా 2 నుంచి 3 గంటలు 4 గంటల పాటు కొడుతుండడంతోనైతే పూర్తిగా కాలనీలన్నీ జలదిగ్బంధంగా మారుతున్నాయి. సాయంత్రం వేళ కావడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అందులో ఈ రోజు రాఖీ పండుగ కావడము, అదేవిధంగా నగరం నుంచి సొంత ఊర్లకు వెళ్ళినటువంటి ప్రజలు హైదరాబాద్ నగరానికి చేరుకుంటుండడంతో ఈ భారీ వర్షం కారణంగా జాతీయ రహదారులకు సంబంధించి అయితే భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి హయత్ నగర్ ప్రాంతంలో అయితే పూర్తిగా భారీ ట్రాఫిక్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. హయత్ నగర్, వనశ్రీపురం, ఎల్బీ నగర్ వరకు కూడా 1 కిలోమీటర్ మేర వాహనాలు వెళ్లాలంటే దాదాపుగా 1 గంట సమయం పడుతుందని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే హైదరాబాద్ తో పాటు అదేవిధంగా ఉప్పల్, వరంగల్ హైవే పై కూడా ఉప్పల్ కట్కేసర్ ప్రాంతంలో కూడా వర్షం పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. చాదర్ఘట్, మలక్పేట్ ప్రాంతంలో కూడా వాహనాల రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అయితే ఇదే పరిస్థితి మరో 3 రోజుల పాటు ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సుమారుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం, ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం అయితే హైదరాబాద్ నగరాన్ని భయభ్రాంతులకు గురిచేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ చిన్నపాటి తేలికపాటి వర్షాలకే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కాలనీలు కావచ్చు, అదేవిధంగా రోడ్లపై కూడా జనజీవనం ఏకంగా స్తంభించిపోతుంది. కాలనీలు కూడా పూర్తిగా చెరువుల్లాగా మారిపోయి పూర్తిగా జలమయం అయిపోతున్నాయి. మోకాళ్ళ లోతు నీరు చేరుతుంది. అదే హైత్ నగర్ లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం జాతీయ రహదారికి సంబంధించిన పనులు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఎల్బీ నగర్ నుంచి మల్కాపురం వరకు కూడా జాతీయ రహదారి పనులు పూర్తి మేర కాకపోవడంతో అక్కడ ఏర్పాటు చేసినటువంటి డ్రైన్ వాటర్ కి సంబంధించినటువంటి వాటర్ లైన్లు కూడా పూర్తి కాకపోవడంతో అక్కడి నుంచి పైనుంచి వచ్చినటువంటి వరద పూర్తిగా ఆ డ్రైన్ లోకి వెళ్లకుండా జాతీయ రహదారిపైకి రావడంతో మోకాళ్ళ లోతు నీరు అయితే చేరడం జరిగింది. హైత్ నగర్ అదేవిధంగా పెద్దంబర్పేట పరిసర ప్రాంతాల్లో ఫ్లైఓవర్ కింద నుంచి కూడా దాదాపుగా మోకాళ్ళ లోతు నీరు చేరడంతో అక్కడి నుంచి విజయవాడ జాతీయ రహదారిపై సిటీ లోపలికి వస్తున్నటువంటి వాహనాలు పూర్తిగా జలదిగ్బంధంలో కూరుకుపోయాయని చెప్పుకోవచ్చు. సుమారుగా 1 కిలోమీటర్ వెళ్ళడానికి 30 నుంచి 40 నిమిషాలు, గంట సమయం కూడా పడుతుందని చెప్పేసి అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తిగా ట్రాఫిక్ కి సంబంధించిన అధికారులు అదేవిధంగా పోలీసు, లా అండ్ ఆర్డర్ సంబంధించిన పోలీసులు అయితే ఆ రోడ్డుపై ఉండి, ఏసీపీ కాశిరెడ్డి కూడా రోడ్డుపై ఉండి అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి అక్కడ ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా వరంగల్ నుంచి హైవే నుంచి వచ్చేటటువంటి వాహనాలు కూడా పూర్తిగా రద్దీతో కూడినటువంటి పరిస్థితి. మలక్పేట్, చాదర్ఘట్ అదేవిధంగా సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రతిరోజు కూడా ఇదే సాయంత్రం వేళలో వాహనాలకు ఈ వర్షం కురుస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది అయితే పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా పూర్తి సిటీ లోపల చూసుకున్నట్లయితే కుకట్పల్లి అదేవిధంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో
హుస్మాన్ సాగర్ కైతే పూర్తిగా వరద నీరు ఎక్కువగా ఉండడం చేత అధికారులు అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే కొన్ని కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలు గాంధీనగర్ కావచ్చు, కవాడిగూడ కావచ్చు, అరవింద్ నగర్, సబర్మతి నగర్ కాలనీ వాసులకైతే అయితే శివ ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు కంటిన్యూ అవకాశం ఉంది? నగర జనజీవనం అయితే ఎప్పటికప్పుడు స్తంభించిపోతుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో పడడం వల్ల ప్రజానికం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు, ఏమంటున్నారు, ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఈ వాతావరణంలో ఈ మార్పులు మరో 2 రోజుల పాటు అయితే 2 నుంచి 3 రోజుల పాటు అయితే నగరాన్ని కుదిపోయొచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వర్షంలో కూడా భారీ వర్షం నమోదవుతున్న కారణంగా హైదరాబాద్ నగరం జనజీవనం అయితే స్తంభించిపోతుంది. కేవలం సాయంత్రం సమయంలో మాత్రమే ఈ వాతావరణంలో మార్పు రావడము, భారీగా వర్షము ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇంకా జిల్లాలకు చూసుకున్నట్లయితే నగరంలో కూడా 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి కొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేయడం జరిగింది. వరద నీరు పూర్తిగా హుస్సేన్ సాగర్ కు చేరడంతో అక్కడ ఉన్నటువంటి కింది నాళాలు పొంగి పొరలే అవకాశం ఉంది. కావున అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి కొన్ని కాలనీలకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. చాదర్ఘట్, మలక్పేట్ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి మూసీ నది ఎప్పుడైనా ఎక్కువగా ఉధృతితో పైకి రావచ్చు అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు అయితే జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అయితే కింది స్థాయి సిబ్బందితోని, అధికారులతోని ఎప్పటికప్పుడు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు హాలిడేస్ ఉండడం వలన రాఖీ పండుగ, అదేవిధంగా సండే ఉండడంతో వాహనదారులు కూడా మార్నింగ్ నుంచి కూడా హెవీగా ట్రాఫిక్ ఉంది. అదైతే ఇప్పుడు ఏదైతే తమ నివాసాలకు వస్తున్నటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో కార్లపై వచ్చేవారు, అదేవిధంగా బైక్ పై వచ్చేవారు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే సాయంత్రం వేళలో తమ సొంత ఇంటికి వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రతిరోజు కూడా ఆఫీసు నుంచి బయటకు వచ్చే సమయం కాబట్టి ప్రజలైతే తమ ఇంటికి రావాలంటే కొన్ని గంటల సమయం, 10 కిలోమీటర్లకు కూడా దాదాపుగా 2-3 గంటల సమయం పడుతుందని చెప్పేసి వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు అయితే కనపడతా ఉన్నాయి. మరో 3 రోజుల పాటు వరుణుడు ఇదే విధంగా హైదరాబాద్ నగరాన్ని అయితే తమ వరద నీరుతో అయితే ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. శివ, రైట్, ఓకే శివ, థ్యాంక్ యూ.